తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు కేంద్ర మంత్రి అమిత్ షా. యువత, దళితులు, వెనుకబడిన వర్గాలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్లో బీజేపీని బంపర్ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆలోచించి ఓటు వేయాలని, మీరు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర, దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పారు. ఇక్కడి ప్రజలు చాలా చైతన్యవంతులని, ప్రధాని మోదీకి అండగా ఉంటారనే విశ్వాసం ఉందన్నారు షా. అవినీతికి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అని విమర్శించారు అమిత్ షా. మియాపూర్ భూకుంభకోణం, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఔటర్ రింగ్ రోడ్, టోల్, మద్యం, గ్రానైట్ స్కామ్లతో కూరుకుపోయిందన్నారు. బీఆర్ఎస్ నేతలు డబుల్ బెడ్రూమ్, దళిత బంధు పథకాల్లో చేతివాటం ప్రదర్శించారని విమర్శించారు. ఫిల్మ్, ఫార్మా, టెక్స్టైల్, ఎడ్యుకేషన్ సిటీస్ వంటి హామీలన్నీ అమలు చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. అభివృద్ధి పేరుతో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు భూములను కబ్జా చేశారని మండిపడ్డారు అమిత్ షా. తాము చెప్పిందే చేస్తామన్నారు అమిత్ షా. రామ మందిరం, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. అన్నదాతలను ఆదుకునేందుకు వరికి క్వింటాకు 3,100 రూపాయల మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. పారాబాయిల్డ్ రైస్ కొంటామని చెప్పారు. మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే ఇక్కడి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించలేదన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే వ్యాట్ను తగ్గిస్తామని తెలిపారు. రామమందిర నిర్మాణం వేగంగా జరుగుతోందని, వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ దర్శనం చేయిస్తామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు అమిత్ షా. ఇంట్లో కూర్చొని ప్రభుత్వాలు నడిపే వారికి అకౌంటింగ్ లెక్కలు తెలియవన్నారు. ఇందుకోసం ఆఫీస్కు వెళ్లి అధికారులతో నిరంతరం చర్చించాల్సింది ఉంటుందన్నారు. ఫామ్ హౌస్ లో కూర్చునే సీఎం కేసీఆర్ కు ప్రజల బాధలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు అమిత్ షా. तेलंगाना आंदोलन में 2009 में अलग तेलंगाना का वादा करने के बाद भी न देने के कारण कम से कम 15 युवाओं ने अपनी जान गंवाई। जब तेलंगाना की जनता बीआरएस को, टीआरएस को बदलना चाहती है, मैं तेलंगाना की जनता को स्पष्ट रूप से बताना चाहता हूं कि आप ओवैसी को वोट दोगे तो भी वो बीआरएस के पास जाने वाला है, आप कांग्रेस को वोट दोगे तो भी वो केसीआर के साथ जाना है। ये ट्रैक रिकॉर्ड है। जब जब ओवैसी के विधायक चुनकर आए, तुष्टीकरण की राजनीति के कारण उन्होंने टीआरएस का, बीआरएस का समर्थन किया और कांग्रेस के जितने विधायक चुनकर आए गत 2 चुनाव में, सारे के सारे बाद में टीआरएस में शामिल हो गए। इसका मतलब है कि आपका वोट जो राज्य में सत्ता परिवर्तन के लिए है, वो निश्चित रूप से जाया जाएगा अगर वो वोट कांग्रेस में जाता है। अगर यहाँ परिवर्तन करना है तो मोदी जी के नेतृत्व में केवल और केवल भारतीय जनता पार्टी ही परिवर्तन कर सकती है और कोई पार्टी नहीं कर सकती। और ये तीनों पार्टियों के बीच में एक और साम्यता है, परिवारवाद। ये 2G, 3G और 4G पार्टियां हैं। आप 2G, 3G, 4G से करप्शन के बारे में नहीं कह रहा। केसीआर की पार्टी 2G पार्टी, केसीआर और केटीआर। ओवैसी की पार्टी 3G पार्टी, 3 पीढ़ियों से परिवार में ही नेतृत्व रहा है। और कांग्रेस पार्टी 4G पार्टी है, जवाहरलाल नेहरू, इंदिरा गांधी, राजीव गांधी और अब राहुल गांधी। यहाँ मेरिट्स की कोई जगह नहीं, लोकतांत्रिक मूल्यों की कोई जगह नहीं है। ये तीनों परिवारवादी पार्टियां हैं। इसलिए चुनाव के पहले अलग अलग कपड़े, अलग अलग चोले, अलग अलग नारे लेकर आते हैं। चुनाव के बाद सब एक दूसरे के साथ इकट्ठा हो जाते हैं। तो केसीआर को बदलने के लिए वोट चाहे ओवैसी की पार्टी को दीजिए, चाहे कांग्रेस को पार्टी को दीजिए, वो जाना अंततोगत्वा केसीआर की पार्टी में है। अगर आप भारतीय जनता पार्टी को मौका देते हैं तो हम तेलंगाना के आंदोलनों के सभी शहीदों का स्वप्न पूरा करने का काम भारतीय जनता पार्टी करेंगी।